ఇదేంటి నీటిలోంచి పొగలు వస్తున్నాయి? ఎవరు వేడి చేసి పోస్తున్నారు అనుకున్నారా? కాదు, ఇది బేసికల్లీ జియోథర్మల్ పవర్ ప్లాంట్ అండి. మనం ఇప్పుడు ఇండియాలో ఫస్ట్ ప్లాంట్ ఇది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది అయితే పగిలిపోయింది. కాలుతున్నాయా? మామూలుగా కాదు. స్నానానికి తీసుకెళ్తాను. ఏమైనా పైప్ లైన్ వేయించుకుంటావా? ఇక్కడ ఒక గ్రామంలో వేడి నీరు బయటికి ఉబికి వస్తున్నాయంటే అవి ఎందుకు వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, ఆ నీటిని ఏం చేస్తున్నారు, ప్రభుత్వం ఏం చేస్తుంది అని తెలుసుకోవడం కోసం నేను వచ్చాను. పగిలేరు అయితే ఇంకో 7 కిలోమీటర్లు ఉంది. 7 కిలోమీటర్లు ఉంది. అక్కడ మధ్యలో గొల్లకొత్తూరు అనే ఊరు ఉంది. అక్కడ కూడా వేడి నీరు వచ్చేది ఉంది అంటే చూద్దాం. అది కూడా ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్, ఏ మోటరు లేదు, మీటరు లేదు, హాట్ వాటర్ మాత్రం ఉన్నాయి ఇక్కడ. ఈ ఊరు గిల్ల కొత్తూరు, మణుగూరు మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఈ పొగలు మీకు అవుపిస్తున్నాయి కదా, ఇక్కడ ఇది మొత్తం కూడా 3 ఉన్నాయి, అందులో ఇది ఒకటి. ఇప్పుడు చూడండి, ఇక్కడ దీని టెంపరేచర్ అనేది మనకి ఇచ్చారు. ఒకసారి 75 నియర్ బై, అంటే 71, 72 వరకు చూపిస్తుంది ఇక్కడ డిగ్రీస్. ఎంత హీట్ వాటర్ చూడండి ఒకసారి. ఇక్కడ కాషన్ హాట్ వాటర్. ఈ పొగలు చూడండి, పొగలు చూస్తే మీకు అర్థమైపోతుంది. టచ్ చేయాల్సిన అవసరం లేదు, చాలా దూరంగానే. అబ్బో, టూ మచ్ హీట్ ఉన్నాయి అన్నమాట ఈ వాటర్. అదే దాంట్లో కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే పవిడేరు గ్రామం వస్తుంది. నేరుగా పవర్ ప్లాంట్ దగ్గర. ఎంతలో వస్తాయి లోతులో? మీరు మామూలుగా బోర్ వేస్తే బోర్ వేస్తారా ఇక్కడ? 25 బోరు 18 అడుగులు 20 అడుగులు తీసినాం అంతే. ఇంతకుముందు మా చాలా గురించి అక్కడ కూడా వేడి నీళ్ళేనా? వేడి నీళ్ళు కాదు, 20 అడుగులు 25 అడుగులు అయితే చల్లి నీళ్ళు. అంతకంటే లోపలికి పోతే వేడి నీళ్ళు వస్తాయి. సరే అక్క, మరి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి అక్కడ ఒక షెడ్ అవుపిస్తుంది కదా మనకి, అక్కడే అనమాట వేడి నీళ్ళు వచ్చేది ప్రాంతం. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం మనం. 100 కిలోమీటర్ల ప్రయాణం తర్వాతకి నేనైతే గమ్యస్థానాన్ని చేరుకున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నదే ఆ పవర్ ప్లాంట్. అసలు ఈ పవర్ ప్లాంట్ ఏంటి, ఎందుకు కట్టారు, ఎప్పుడు కట్టారు, ఆ ఉద్దేశం ఏంటో తర్వాతకి తెలుసుకుందాం. నమస్తే, నేను మీ పిఎన్ఆర్. ప్రస్తుతం నేనైతే ఇప్పుడు ఇక్కడ పగిడేరు గ్రామంలో ఉన్నాను. ఇది మణుగూరు మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అనమాట. హాట్ వాటర్, వేడి నీళ్ళు అనేది ఇక్కడ భూమి నుంచి వస్తాయన్నమాట. అసలు ఇక్కడ ఎందుకు వేడి నీళ్ళు వస్తున్నాయి, ఈ ప్రాంతంలో ఎక్కడా లేనిది, ఇక్కడ ప్రత్యేకత ఏంటి, ఎందుకు వస్తున్నాయి అనేది తెలుసుకుందామని చెప్పేసి నేను ఇక్కడ వచ్చాను. ఇక్కడ గ్రామస్తులు, ఇక్కడ సింగరేణి వాళ్ళు వేసిన ఒక బోర్ కూడా ఉందన్నమాట. దాన్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను, చూపిస్తాను రండి. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే హాట్ వాటర్ అనమాట. ఇక్కడికి అయితే నాకైతే వేడైతే తగులుతుంది. నేను ఇంత దూరంలోనే ఉన్నాను, అయినా సరే కొంచెం వేడి తగులుతుంది. మీరు అక్కడ దగ్గర నుంచి చూడొచ్చు, మీరు ఇక్కడ చూడొచ్చు, ఆవిరి అనేది అవుపిస్తుంది మీకు. ఇందులో క్యామ్లో కొంచెం ఎస్, దీంట్లో కూడా ఆవిరి అనేది అవుపిస్తుంది. హీట్ అయితే చాలా బాగా వస్తుంది. ఆటోమేటిక్గా దీనికి ఒక మోటార్ ఫిట్ చేసి లేదు, ఏమీ లేదు, అయినా సరే ఈ వాటర్ అనేది కంటిన్యూగా వస్తూనే ఉన్నవి. ఇక్కడ చూడండి, ఇదంతా కూడా ఈ హాట్ వాటర్ అనేది ఇక్కడ నుంచి వీళ్ళు అక్కడ కాలువలోకి పంపిస్తున్నారు. ఆ కాలువలోకి పంపించేసి అక్కడి నుంచి కొంత దూరం వెళ్ళిన తర్వాతకి ఇక్కడ రైతులు వాడుకుంటారు అనమాట. ఇక్కడైతే నాకైతే చాలా అంటే చాలా ఘోరంగా వేడి తగులుతుంది. ఒక్కసారి దాంట్లో వేలు పెడుతుందుకు నేను ప్రయత్నిస్తాను, చూద్దాం ఏమవుతుందో. ఆహా ఫ్రెండ్స్, మనకైతే నిజంగా చెప్తున్నాం కదా, చలికాలం అయితే ఈ నీళ్ళతో ఉంటే మాత్రం ఫుల్ హ్యాపీ. ఇక్కడ వాళ్ళందరూ అయితే ఇక్కడికి వచ్చి తీసుకొని పోయి స్నానం చేస్తారు అనుకుంటా. మీరు ఒకసారి గమనించవచ్చు దగ్గరగా,
వేడి అనేది ఎలా వస్తుందండి చూడండి. వేలు పెట్టానుకని మా వాడు కూడా కాలుతున్నాయా? మామూలుగా కాదు, ఆ? మామూలుగా కాదు. స్నానానికి తీసుకెళ్తాను ఏమైనా పైప్ లైన్ వేయించుకుంటావా? ఇక్కడ ఈ విధంగా ప్రవహిస్తున్న నీరు అయితే మొత్తం కూడా ఒక కాలువ ద్వారా అక్కడ ఉన్న పొలాల్లోకి వెళ్తుంది. అది అలా వెళ్ళే క్రమంలో తన నీటి వేడి అనేది తగ్గుతుంది. ఆ తర్వాత రైతులందరూ కూడా ఈ నీటిని వాడుకుంటున్నారు. అలాగే ఇక్కడ ప్రజలు లాండ్రీ పర్పస్లో అంటే బట్టలు ఉతుకోవడానికి ఆ పర్పస్లో కూడా ఇక్కడ వాడుకుంటున్నారు. అలాగే చలికాలం వచ్చినప్పుడు కూడా ఈ నీటిని తీసుకెళ్ళి వాళ్ళు స్నానానికి ఉపయోగిస్తారంట. అలాగే మరికొందరు అయితే ఇక్కడ ప్రజలు కోడిని కోసినప్పుడు కూడా ఈ నీటితోటే దాంట్లో మనం ఆ జుట్టు పీకుతారు కదా, ఈకలు పీకుతారు కదా, దానికోసం కూడా వాడతారంట చెప్తున్నారు ఇక్కడ. అదైతే నేను చూడలేదు. అసలు ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారు, ఈ పవర్ ప్లాంట్ ఎందుకు కట్టారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అక్కడ ఒక సార్ ఉన్నాడు, తనని కలుద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. బేసికల్లీ నా పేరు ప్రసాద్ బాణోత్. నేను సీనియర్ రీసెర్చ్ ఫెలోగా ఇక్కడ వర్క్ చేస్తున్నాను. ఇది బేసికల్లీ జియోథర్మల్ పవర్ ప్లాంట్ అండి. మనం ఇప్పుడు ఇండియాలో ఫస్ట్ ప్లాంట్ ఇది జియోథర్మల్ పవర్ ప్లాంట్ అంటారు. బేసికల్లీ జియోథర్మల్ పవర్ ప్లాంట్ ఏంటంటే మనకు భూమిలో నుంచి వేడి నీళ్ళు వస్తాయి. ఆ వేడి నీళ్ళతోటి మనం ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయొచ్చు. ఎలాగంటే ఒక సెకండరీ ఫ్లూయిడ్ని తీసుకుంటాము, ఆ వాటర్ తోటి ఆ సెకండరీ ఫ్లూయిడ్ని హీట్ చేస్తాం. సెకండరీ ఫ్లూయిడ్ మీన్స్ ఒక ఆర్గానిక్ ఫ్లూయిడ్ అనుకోవచ్చు. ఆ వాటర్ తోటి ఆర్గానిక్ ఫ్లూయిడ్ని హీట్ చేస్తాము. ఆ ఆర్గానిక్ ఫ్లూయిడ్ యొక్క బాయిలింగ్ పాయింట్ అప్రాక్సిమేట్లీ ఒక 30 to 40 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. సో మనకు వచ్చే వాటర్ ఏదైతే ఉందో అది 68 డిగ్రీ సెల్సియస్ ఉంది. కాబట్టి ఈ 68 డిగ్రీ సెల్సియస్ తోటి ఆ ఫ్లూయిడ్ని మనం హీటప్ చేస్తాం. హీటప్ చేసినప్పుడు ఆ ఫ్లూయిడ్ కాస్త వేపర్గా కన్వర్ట్ అయ్యి టర్బైన్ రన్ చేస్తుంది. ఆ ప్రాసెస్ ఎలా అంటే అండి, జనరల్గా మనకు భూమిలో నుంచి ఇప్పుడు 68 డిగ్రీ సెల్సియస్ వాటర్ వస్తుంది బయటికి. సో దాన్ని ఒక హీట్ ఎక్స్చేంజర్లో పంపిస్తాము. హీట్ ఎక్స్చేంజర్లో పంపుతున్నప్పుడు ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఒక స్టోరేజ్ ట్యాంక్ ఉంటుంది. ఆ స్టోరేజ్ ట్యాంక్లో ఫ్లూయిడ్ని, సెకండరీ ఫ్లూయిడ్ని, ఆర్గానిక్ ఫ్లూయిడ్ని ఉంచుతాము. సో ఈ ఫ్లూయిడ్ని ఒక సైడ్ నుంచి, వాటర్ని ఒక సైడ్ నుంచి తీసుకోపోతాము. అలా థర్మల్ కండక్టివిటీ జరిగి ఆ హీటు ఆ ఫ్లూయిడ్కి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో ఆ ఫ్లూయిడ్ లిక్విడ్ స్టేజ్లో ఉన్న కాస్త ఫ్లూయిడ్ అది వేపర్ లాగా కన్వర్ట్ అయిపోతుంది. సో ఆ వేపర్ తీసుకుపోయి టర్బైన్లో హిట్ చేస్తాము. టర్బైన్ రన్ అవుతుంది. సో టర్బైన్ రన్ అయిన తర్వాత ఏదైతే ఆ టర్బైన్తో పాటు జనరేటర్ కూడా కపుల్డ్ ఉంటుంది. సో జనరేటర్ నుంచి మనం ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసుకొని తీసుకుపోతాం. ఏదైతే వేపర్ ఉందో ఆ వర్క్ అయిన తర్వాత వేపర్ని మళ్ళీ మనం క్యాప్చర్ చేసుకొని కండెన్సర్లో తీసుకుపోతాం. సో కండెన్సర్లో తీసుకుపోతే విత్ ద హెల్ప్ ఆఫ్ కూలింగ్ టవర్ దాన్ని కండెన్సేషన్ చేస్తాము. ఆ వేపర్ని కండెన్స్ చేస్తాం, అంటే మళ్ళీ లిక్విడ్ స్టేజ్లో తీసుకొస్తాం. మళ్ళీ లిక్విడ్ స్టేజ్లో తీసుకొచ్చిన తర్వాత అది మళ్ళీ స్టోరేజ్ ట్యాంక్లోకి వెళ్తుంది. స్టోరేజ్ ట్యాంక్ నుంచి మళ్ళీ పంపు ద్వారా పుషప్ చేస్తాం. అలా వాటర్ కూడా వెళ్తూ ఉంటుంది, ఒక సైడ్ నుంచి ఫ్లూయిడ్ వెళ్తూ ఉంటుంది. సో ఇక్కడ వేపర్ని టర్బైన్ రన్ చేయడానికి యూజ్ చేసుకుంటాం. సో ఇది ఒక క్లోజ్డ్ లూప్ అన్నమాట. సో అలా ఈ జియోథర్మల్ పవర్ ప్లాంట్ అనేది వర్క్ అవుతుందండి. ఇప్పుడు జనరల్గా ఒక ప్లాంట్ ఉంది. ఆ ప్లాంట్ ఇప్పుడు మన ఇండియాలో ఫస్ట్ ప్లాంట్. ఈ ప్లాంట్ వచ్చేసి మనకు R&D స్టేజ్లో ఉందండి. ఇప్పుడు POC ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు R&D స్టేజ్లో మనం 20 కిలోవాట్ కోసం అచీవింగ్ కోసం ట్రై చేస్తున్నాము. ప్రజెంట్ R&D అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది. ఓకే. ప్రాజెక్ట్ వచ్చేసి కమర్షియల్ కాదు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రాసెస్లో ఉంది. సో దీన్ని ఫండెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ కోల్ అండి. ప్రైమరీ ఎగ్జిక్యూటివ్ వచ్చేసి సింగరేణి కోలరెస్ కంపెనీ. సో ఇక్కడ ప్రోడక్ట్ డెవలప్మెంట్ దీని డెవలప్మెంట్ మాత్రం శ్రీరామ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఢిల్లీ అండి. సో నేను శ్రీరామ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ తరఫున యాజ్ ఏ సీనియర్ రీసెర్చ్ ఫెలోగా వర్క్ చేస్తున్నాను. సో ఇప్పుడు R&Dలో ఉంది ప్రాజెక్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అండి. విన్నారు కదా, అసలు ఈ వేడి నీరు అయితే బయటకు వస్తున్నాయి. సరే, ఇక్కడ ఈ రైతులు అయితే ఉపయోగించుకుంటున్నారు ఏదో ఒక రకంగా, పొలానికి కానీ లేదంటే వాళ్ళు లాండ్రీకి కానీ ఇంకా మరే రకంగానే ఉపయోగించుకున్నారు. అదంతా పక్కన పెట్టిస్తే ముఖ్యంగా అసలు ఈ ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ ఈ ప్రాజెక్ట్ కనుక సక్సెస్ అయితే నేనైతే కావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనం సహజంగా బొగ్గు నిల్వలు అనేవి తగ్గిపోతున్నాయి. ఆ తర్వాత భవిష్యత్తులో చాలా కష్టం వస్తుంది, అంటే విద్యుత్ ఉత్పాదించడం కోసం. ఇది కనుక సక్సెస్ అయితే మాత్రం ఇక్కడ నుండి మనం మెగావాట్ల కరెంటుని ఉత్పత్తి చేయవచ్చు అనమాట. అందుకోసం అని చెప్పేసి దీనిని ఇక్కడ పైలట్ ప్రాజెక్ట్గా దీన్ని నిర్మించారన్నమాట. ఈ వేడి నీటిని కేవలం జస్ట్ పైలట్ ప్రాజెక్ట్గా నిర్మించారు. అదే ఒకవేళ పూర్తి స్థాయిలో ఇక్కడ నుంచి విద్యుత్ ఉత్పత్తి అవుతుందని నమ్మకం వచ్చినప్పుడు చాలా డెప్త్గా 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల లోతు వరకు దీన్ని వాటర్ అనేది లోపల నుంచి తీసుకొస్తారు. అక్కడ ఇంకా చాలా వేడి ఉంటుంది. సో ఆ వేడిని ఉపయోగించి అప్పుడంత వేడి హాట్ వాటర్ అక్కడ వేపర్ ఇదంతా వచ్చినడం వల్ల మళ్ళీ విద్యుత్ అనేది చాలా ఎక్కువ జనరేట్ అవుతుంది. సో దానికోసం అని చెప్పేసి ఇది చేశారన్నమాట. మొత్తానికైతే ఇది మన దేశానికి ఉపయోగపడేది అండి. నేనైతే ఈ ప్రాజెక్టు విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి మీరేమంటారో
కామెంట్ చేయండి. టేక్ కేర్. జై హింద్.